కాదు, ఇది ప్రజలు ఇచ్చేది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు మన నాయకులు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఒక్క విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని కష్టాలున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం. ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన దగ్గర దశ మీరు చూస్తే 8,08,570 మంది దివ్యాంగులు. ఈరోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు. 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి. అదే మరుగ దశ కడాన లెప్రసీ పేషెంట్స్కి కూడా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు రాకపోతే 7,033 మందికి 6,000 రూపాయల చొప్పున ఇచ్చాం. ఈరోజు అధ్యక్ష మీరు చూస్తే 3,000 నుంచి 4,000 చేశాం, 3,000 నుంచి దివ్యాంగులకు 6,000 చేశాం. కొంతమంది లెప్రసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ 10,000 చేశాం. కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే మానవత్వాన్ని నిరూపించుకున్న కూటమి ఎన్డీఏ కూటమి. దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను, దగ్గర 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్స్ అధ్యక్ష. ఇది ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం. ప్రతి నెల మొదటి తారీఖు వెళ్తున్నాం. మొదటి తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇదే కాదు అధ్యక్ష, ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఉద్యోగస్తులకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకసారి బాధేస్తుంది. ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అద్దం పడుతుంది. అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు. కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు. ఇది నాకైతే అర్థం కాలేదు దిశ. ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది. వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైనా దిశ ఆ విధంగా చేయలేదు. కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అదే మరిగా దిశ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారం ఈరోజు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే 1 రిలీజ్ చేశాం, 3 కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం. ఈరోజు మీరు చూస్తే 48 అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం. ఈ ఒక్క ప్రోగ్రాంలో 2,684 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 1 కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, 80 లక్షల మందికి ఇచ్చాం. 686 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద 93 లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు 93 లక్షలకి ఇచ్చాం. దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాం అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇదే కదా దిశ. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా దిశ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాం, దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం ఒక 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. ఇది కాకుండా దిశ మత్స్యకారులు 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. ఈ 1-2 కాదు దిశ, నేను ఒకటే హామీ ఇస్తున్నా. మళ్ళీ నేను ఆ విషయాలు కూడా రీఅఫర్మ్ చేస్తాను. ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే అధ్యక్ష, ఇక్కడ 2-3 విషయాలు మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను 4-5 స్లైడ్స్ చూపిస్తాను. మీ అందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, కొంత డబ్బులు మళ్ళీ అభివృద్ధి పైన ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడికక్కడ ప్రజల్ని సాధికారత చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక సైకిల్. ఇది సంపద సృష్టించకుండా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అది సస్టైనబుల్ మోడల్ కాదు దిశ. ఆ విషయం చెప్పడానికే నేను ఈ 4-5 స్లైడ్స్ మీ ద్వారా ప్రతి ఒక్క మెంబర్కి కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరిగితే ఏం జరుగుతుంది, సుపరిపాలన ఉంటే ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి జరగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మన రాష్ట్రం 5 సంవత్సరాలకు ఉదాహరణ. ఆ విషయమే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష. నెక్స్ట్ ఆ స్లైడ్స్ ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష,
18, 19 11.4% గ్రోత్ రేట్. 19, 20 5.25% గ్రోత్ రేట్. డబల్ సగానికి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దేశ మీరు చూసిన తర్వాత 18, 19లో 8,74,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి. అది 19కి వచ్చేందుకు 9,26,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగింది 19-20కి. దీనివల్ల దేశ అదే కానీ 11.14% గ్రో అయింటది కంటిన్యూ అయి ఉంటే 9,71,000 జిఎస్టిపి వచ్చేది. అంటే ఒక్క సంవత్సరం 45,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గే పరిస్థితి వచ్చింది. ఇది సంపద సృష్టించడం అనేది. రెండో ఎగ్జాంపుల్ అధ్యక్ష 23-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన 8.6% గ్రోత్. అదే సమయంలో 24-25 ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం 3 నెలలు మేము లేకపోయినా 12.94% గ్రోత్ వచ్చింది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 24-25% 12.94% వల్ల గ్రోత్ చూస్తే 14 కోట్ల మామూలుగా వచ్చుంటే 8.6 వస్తే 14,22,00,000 వచ్చేది. ఈ సంవత్సరం 24-25కి 16,06,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి వచ్చింది. ఈ రెండు చూసుకుంటే దేశ అదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి 8.6 వచ్చుంటే 15,44,00,000 వచ్చేది. 15,44,000 కోట్లు వచ్చేది. అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే 62,000 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి సాధించే పరిస్థితికి వచ్చారు. అంటే సంపద ఎప్పుడు వస్తుందో దేశ ఆ రోజు ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ప్రజల దగ్గర తలసరి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ వచ్చే పరిస్థితికి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ మీరు చూస్తే అధ్యక్ష 14-15 నుంచి 18-19 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5% గ్రోత్ రేట్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే 10.32% వచ్చి తగ్గిపోయింది. దీనివల్ల ఏం జరిగిందని నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే అధ్యక్ష మీరు ఇయర్ వారీగా వేసాం. ఈ లెక్కలన్నీ మనం ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వస్తారు. అధ్యక్ష ఇక్కడ చూస్తే ఈ సినారియోలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 13.5% గ్రోత్ రేట్ వచ్చినా ఈరోజు మీరు చూసినప్పుడు కింద చూస్తే యాక్చువల్గా గ్రోత్ అయింది ఆ రోజు 23-24కి 14,22,000 కోట్లు. అదే కానీ 13.5% గ్రో అయితే నెక్స్ట్ మీరు చూస్తే 16,46,000 కోట్ల రూపాయలు గ్రోత్ వచ్చేది. దీనివల్ల డిఫరెన్స్ 5 సంవత్సరాల్లో 2,24,000 కోట్ల రూపాయలు డిఫరెన్స్. అంటే 5 సంవత్సరాల్లో కలిస్తే 7,24,000 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి వచ్చిండేది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రాష్ట్రానికి 76,195 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది. ఈ 76,000 కోట్లు వచ్చుంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ తిరిగి అప్పులు చేసే కార్యక్రమం లేకుండా చేసేదానికి అవకాశం వస్తుంది. అదే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది 15% గ్రోత్ అనుకున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ 12.94% గ్రోత్ వచ్చింది. రాబోయే సంవత్సరం నుంచి 15% సాధించాలనుకుంటున్నాం. అది కానీ మనం చేసుంటే అధ్యక్ష ఈరోజు ఇంకా 94,856 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి వచ్చేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇవన్నీ మనం దీనివల్ల ప్రభావం ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్లో మీరు చూస్తే
మామూలుగా వచ్చుంటే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చూసినప్పుడు 13.5%తో మనం గ్రో అయింటే 41,706 కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం తలసరి ఆదాయం పెరిగేది. ఈరోజు మనం 10,000 15,000 ఇవ్వడం కాదు, ప్రజల ఆదాయం పెంచాలి. అదే మరి ప్రభుత్వం యొక్క వనరులు పెంచాలి. ఇది పెంచుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అదే కానీ 15% పెరిగితే అదనంగా 60,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ అధ్యక్ష, ఇవన్నీ చేయని దానివల్ల ఈరోజు ఏం జరిగిందని ఒక్కసారి చూస్తే నెక్స్ట్ స్లైడ్. రాష్ట్రం అప్పుల పాలైంది. 19 మార్చికి 3,75,295 కోట్ల రూపాయలు అప్పుంటే 12 జూన్ 2024కి 9,74,556 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. అదే అధ్యక్ష, అక్కడ హెడ్డింగ్స్ వారిగా మీరు చూస్తే గవర్నమెంట్ డెట్ వచ్చి 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్స్ యొక్క డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొన్న అప్పులు చేసిపోతే ఇప్పుడు ఆ అప్పులు ఏం చేయాలని అర్థం కాకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం. దగ్గర 36,000 కోట్లు. పవర్ సెక్టర్లో డ్యూస్ అవన్నీ చూస్తే 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏజెన్సీస్ అన్ని కాంట్రాక్టులకి అన్ని దగ్గర అప్పులు పెట్టేస్తే 1,13,244 కోట్లు. ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉపయోగించేశారు 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ ఆల్ దీస్ థింగ్స్ చూస్తే 1,196. మొత్తం చూసినప్పుడు దేశ 9,74,556 కోట్ల రూపాయలు అప్పులు పెట్టెళ్ళారు. కడాన నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. కానీ కడాన దేశ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్ ఇస్తారు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా తెలివైన ప్రభుత్వం అవి కూడా సింక్రనైజ్ చేసుకొని సమర్థవంతంగా ఉపయోగిస్తాం. 93 ప్రోగ్రాములు ఉంటే 93 ప్రోగ్రాములు కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పంపిస్తే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా చేయడం, వాళ్ళు పంపించిన డబ్బులు కూడా వాడేయడం, ఆ డబ్బులు కూడా వాడేస్తే రెండోసారి ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ప్రొసీజరే మార్చారు. ఆ ప్రొసీజర్ ఎంతవరకు పోయారంటే దిశ, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్తే జేజేఎం బాధేస్తుంది దిశ, తపనేస్తుంది, కోపం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది. ప్రధానమంత్రి గారు ఒకటి ఆలోచించారు. ఆయన ఆలోచన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇవ్వాలని, అమృత్ ద్వారా పట్టణాల్లో ప్రతి ఇంటికి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ నుంచి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని, ఈ రెంటికి 45% వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మనం 45% రాష్ట్ర ప్రభుత్వం, 10% బెనిఫిషరీస్ పెట్టుకోవాలి. దీని ప్రకారం అధ్యక్ష రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు ఎస్టిమేట్ చేస్తే 85,000 కోట్లు కావాలి. వీళ్ళు అడిగింది 27,000 కోట్లు. బోరేసి ఆ బోర్ ద్వారా నీళ్లు ఇస్తామంటే ఆ బోర్ ఎండిపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి దేశ? దాంతో ఈరోజు జరిగింది ఏంటి? 27,000 కోట్లు తీసుకొచ్చి అది కూడా ఖర్చు పెట్టలేదు. 2,250 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టకుండా మొత్తం ఆ స్కీమ్ అంతా కూడా 2024కి క్లోజ్ చేశారు. మేము పోయి అడిగితే ఎక్స్టెండ్ చేశారు. 2028 వరకు ఆ స్కీమ్ మేము అడిగిన తర్వాత ఇబ్బంది పడతామంటే ఎక్స్టెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 27,000 కోట్లకి రీషెడ్యూల్ చేస్తున్న డిపిఆర్స్ తయారు చేస్తున్నాం. మొన్నే కొన్ని టెండర్లు పిలిచారు, మిగిలినటువంటి డిపిఆర్స్ తయారు చేస్తున్నారు. కానీ ఈ 27,000 కోట్లు వస్తుంది, కానీ అదనంగా 55,000 కోట్లు కావాలి. ఇంకా
ఏం చేయాలన్నా మాకే అర్థం కాని పరిస్థితి. ఇది మళ్ళా క్యాబినెట్ ఇవి ప్రధానమంత్రి గారు ఏంటంటే చాలా స్పష్టంగా ఇంతవరకే చేస్తామంటే మేము ఎన్డీఏ ప్రామిస్ చేశాం, ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పాం. మీరు కూడా ఎన్నికల్లో చెప్పారు. ఈరోజు మళ్ళా ప్రధానమంత్రిని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత, ఎన్డీఏని కన్విన్స్ చేసుకునే బాధ్యత వచ్చింది. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పు, ఒక వ్యక్తి అవగాహన లోపం కానీ అహంకార ధోరణి కానీ మీరు చూస్తే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి ఒకటి రెండు కాదు అధ్యక్ష, కోకొల్లలున్నాయి. అయితే అధ్యక్ష, నేను ఇవన్నీ మాట్లాడడం కాదు, మేము చాలా స్పష్టంగా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇవన్నీ చూసిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఇవన్నీ ఆలోచించాం. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష, నేనేదో 2047 గురించి మాట్లాడడం లేదు. ఈరోజు ఏం చేస్తాం, 3 నెలల తర్వాత ఏ విధంగా ఉంటాం, ఎక్కడికక్కడ మీరు చూస్తే చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోతున్నాం. ఈరోజు 23, 24 23,795 రూపాయలు తలసరి ఆదాయం అయితే ఈ సంవత్సరం 2,68,653 రూపాయలు. అదే మరిగా మీరు చూస్తే ఈరోజు మనకు ఉండే డబ్బులు 1,60,610 కోట్లు అభివృద్ధికి సంక్షేమానికి రాష్ట్ర వనరుల్ని మనం జనరేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనివల్ల 18,400 కోట్ల రూపాయలు అదనంగా రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయి ఖర్చు పెట్టడానికి డెవలప్మెంట్కి. ఇటుకి ఇది మీరు చూసినప్పుడు దేశ 25-26 ఈ సంవత్సరం 16,06,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తే నెక్స్ట్ ఇయర్కి 18,47,000 కోట్ల రూపాయలు, 3,07,883 రూపాయలు తలసరి ఆదాయం. రాష్ట్రానికి మళ్ళీ 1,84,703 కోట్ల రూపాయలు రిసోర్స్ ఉంటాయి. అదనంగా జనరేట్ చేసే డబ్బులు 24,093 కోట్ల రూపాయలు. 26, 27 21,24,000 కోట్ల రూపాయలు, 24,24,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది. 3,53,203 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. అదే మరి రిసోర్స్ చూస్తే 2,12,000 కోట్లు వస్తుంది. 28,000 కోట్ల రూపాయలు అదనపు రిసోర్స్ ఉంటాయి. 27, 28 24.4 అంటే దగ్గర దగ్గర 24,420 కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. దగ్గర 4,05,000 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. 2,24,000 కోట్ల రూపాయలు అదనపు రిసోర్స్ వస్తాయి. 31,840 కోట్ల రూపాయలు అడిషనల్ అమౌంట్ అవైలబుల్ వస్తుంది. 28-29కి 28,900,000 జిఎస్టిపి వస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 4,65,492 వస్తుంది. టోటల్ రిసోర్సెస్ 2,80,000 కోట్లు, 36,640 కోట్లు అదనపు రిసోర్స్ జనరేట్ చేస్తాం. అంటే అధ్యక్ష, దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. 15% గ్రోత్ రేట్ రావాలి. ఇక్కడుండే మెంబర్స్కి అందరికీ చెప్తున్నాను, మేము ఒక విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం, జిల్లా డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం, అదే మరిగా కాన్స్టిట్యున్సీ కూడా తయారు చేస్తున్నాం. మీకు రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు కూడా మీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి అక్కడుండే మీ ప్రజల్ని తలసరి ఆదాయం పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టే బాధ్యత గౌరవ శాసనసభ్యులపైన కూడా ఆధారపడింది. అది చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా. దిస్ ఈజ్ ది విజన్ వీ హ్యావ్ గివన్. అదే మాదిరిగా దశ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఒక్కసారి ఇది ఇంపార్టెంట్ స్లైడ్ దశ. ఎప్పుడు కూడా 7.5% గ్రోత్, 7.5% గ్రోత్ వస్తే మంది
పైన మీరు చూసినప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఏంటంటే 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ, అంటే $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే 7.5% గ్రోత్ అయితే 75 లక్షల కాడ ఆగిపోతాం. జిఎస్టిపి 0.62 కాడ ఆగిపోతాం. పర్ క్యాపిటల్ 13,18,795 కాడ ఆగుతాం. అది డబ్బుల్లో చూస్తే డాలర్స్ చూస్తే $10,384. 15%కి వెళ్తే 347 కోట్ల రూపాయలు జిఎస్టిపి. దానిపైన డాలర్స్లో చూస్తే $2.7 ట్రిలియన్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 58,14,916. అదే మరి డాలర్స్లో చూస్తే $45,784. డబల్ ది గ్రోత్ రేట్, 4.5 టైమ్స్ తలసరి ఆదాయం పెరుగుతుంది. డబల్ ది గ్రోత్ రేట్, 4.5 టైమ్స్ జిఎస్టిపి పెరుగుతుంది. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని శ్రద్ధగా చేస్తే ఆ రిజల్ట్స్ కనపడొస్తాయి. ఇదే హైదరాబాద్లో ఆ రోజు చేసిన పని మీరు చూస్తే ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడంటే తెలంగాణలో వచ్చే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ది విజన్ వీ హ్యావ్ గివెన్ అట్ దట్ టైం. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే దీనికి మనం అందరం డెడికేట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ స్లైడ్లో మీరు చూసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళు అది ప్రిపేర్ చేయలేదు. ఇక్కడ చూస్తే ఇండియా మనం కూడా వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. వికసిత్ భారత్లో మీరు చూస్తే ఈరోజు మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మోడల్స్ ఇండియాలో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి, చాలా విధాలుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ నేను చెప్పాను. 5 సంవత్సరాలు ప్రజలు భరించలేకపోయారు. ఉద్యోగాలు లేవు, ఎకానమీ బిల్డప్ కాలేదు, ఆశలు ఆవిరైపోయినాయి. అమరావతి శ్మశానాన్ని చేసేసామని చెప్పి ఆనందపడిపోయారు. పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కడాన డయాఫామ్ వాల్ని గోదావరి నదిలో గడిపేసే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడే మిత్రుడు చెప్పారు. ఆ రోజు అందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రాణత్యాగాలు చేసిన ప్రజలు ఎన్నోసార్లు అడిగితే కనీసం ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడిగే పరిస్థితులు లేరు. అదే మరి రైల్వే జోన్ చాలా స్పష్టంగా యాక్ట్లో ఉంటే కనీసం ల్యాండ్ ఇస్తే పెడతామని చెప్పినా ల్యాండ్ ఇవ్వకుండా పనికిమాలిన ల్యాండ్ ఇచ్చి దాన్ని నిలిపేసే పరిస్థితికి వచ్చారు. అదేశ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 8 నెలల్లో అసాధ్యం అనుకున్న ఈ 4-5 పనుల్ని సాధ్యం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. అది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ కేంద్రంలో ఉండే మంత్రులు కానీ పూర్తిగా సహకరించారు. అధ్యక్ష ఎప్పుడు కూడా అధ్యక్ష మనం మొన్న కూడా నేను ఢిల్లీలో ఒక మాట చెప్పాను. అధ్యక్ష ఏదైతే కొంతమంది సంక్షేమం గురించి మాట్లాడతారు, అభివృద్ధి గురించి మాట్లాడరు. అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ ఆ ఆదాయాన్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టి మళ్ళా అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రొటేట్ అవుతుంది. కొంతమంది సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కడాన ఆర్థిక వ్యవస్థని దివాలా తీసే పరిస్థితికి వచ్చారు, ఆర్థిక సంక్షోభంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. అదే మన రాష్ట్రంలో జరిగింది. ఢిల్లీలో ఆ రోజు నేను చెప్పాను, పొలిటికల్ ఏదైతే ఉందో వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం పెద్ద సమస్యలని. ఏంటి అధ్యక్ష ఢిల్లీలో అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు చర్చ, ఢిల్లీలో ఎవరు ఉండలేం కాబట్టి రాజధాని మార్చాలని. యమునా నది ప్రతి సంవత్సరం మాట్లాడేవాళ్ళు, మాటలకు చేష్టలకు పొంతనుండేది కాదు. 10 సంవత్సరాల తర్వాత
2.3 ట్రిలియన్ లేరు. మేలు వెరైటీ వేయించాలి. అవసరమైతే మిల్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితి రావాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అవన్నీ పెట్టమని చెప్పి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్క ఫుడ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. రెండోది ఇప్పుడే చెప్పాను, దీపం ఇది చేశాం. ఇది కాకుండా దేశ ఇంత మునుపు నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏవి ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి ఒక 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నాం అధ్యక్షమే. వెనుకబడిన వర్గాలకు ఏమేం చేయాలనో అన్ని చేయడం కోసం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. అపవిత్రకు చోటివ్వం, ఎట్టి